హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. ఏంటో తెలుసా? రొయ్యలు అండ్ మామిడికాయ కర్రీ అండి. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఫ్రాన్స్ని పసుపు అండ్ వెనిగర్ వేసుకుని 2 times బాగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ రొయ్యల్లో వెయిన్స్ తీయాలండి. సో పైన ఇలా మీరు స్పూన్తో పుల్ చేసుకుంటే ఈ వెయిన్ వచ్చేస్తుంది ఈజీగానే. సో ఇలా కింద కూడా ఉంటుంది, ఇది కూడా రిమూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. సో నాన్ వెజ్ కర్రీస్కి కొద్దిగా ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఆయిల్ వేసుకుని దాంట్లో మనం ముందుగా వాష్ చేసుకున్న ఫ్రాన్స్ అనేవి బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఫ్రాన్స్లోంచి కొద్దిగా వాటర్ రిలీజ్ అవుతుంది, అది ఎవాపరేట్ అయిపోయేదాకా కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆనియన్, పచ్చిమిర్చి అనేది యాడ్ చేస్తున్నాను అండి. నేను వెరీ స్మాల్ టమాటో కూడా వేసాను. ఇవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ అయ్యేదాకా కూడా ఈ ఆనియన్స్ అనేవి బాగా వేయించుకోవాలండి. మనం వేయించుకునే దాన్ని బట్టే మన కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. సో నేను కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలా కలుపుతూ ఆనియన్స్ మంచిగా వేగేదాకా కూడా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి, అది చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాను. సో పులుపు బట్టి మీరు మామిడికాయని యాడ్ చేసుకోండి. బాగా పుల్లగా అయితే 1/2 సరిపోతుంది, లేకపోతే 1 పడుతుంది. ఇది 1/2 kg రొయ్యల కంటే నేను చెప్పేది. సో మామిడికాయని కూడా కొద్దిగా మగ్గిన తర్వాత నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అట్లాగే ఇంకొక చిటికెడు పసుపు కూడా యాడ్ చేశాను ఇక్కడ. అండ్ ధనియా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా వేయించాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ దాకా కారం వేసుకుంటున్నానండి. సో మామిడికాయ కర్రీ కాబట్టి కారం కొద్దిగా ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. సో ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి రొయ్యలకి పట్టేలాగా. ఇప్పుడు నేను దీంట్లో వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 2 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 10 minutes దాకా ఉడికించాలి. సో ఇలా చూసారా, ఉడికేటప్పుడు ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే బాగా ఉడికినట్టండి. ఇప్పుడు నేను దీంట్లో మనం సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా, సో 3 టేబుల్ స్పూన్స్, అంటే నేను టీ స్పూన్స్ తీసుకుంటున్నాను, చిన్న స్పూన్ తోటి 3 టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేసి ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టి ఇంకో 5 minutes ఉంచుతానండి. సో చూసారా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పైన లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తే అంతేనండి, సూపర్గా ఉంటుంది. మీరు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా కారం కారంగా భలే ఉంటుందండి సీజన్ తగ్గట్టు. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.